దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. ఒకసారి నోటీస్ ఇస్తే వారం తర్వాత వస్తానన్నారు. వారం తర్వాత వెళ్తే ఎక్కడికో పరారయ్యారు. అసలు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు? సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్న ఆయన్ను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? స్క్రీన్పై డిబేట్లలో రెచ్చిపోయే రామ్ గోపాల్ వర్మకు పోలీసులంటే అంత భయం ఎందుకు? వారం రోజులుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు. దొరికితే ఏమవుతుందనుకున్నారో ఏమో, ఎక్కడికో వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ధైర్యవంతుళ్లా ఫోజులు కొట్టి ఇంటర్వ్యూలిచ్చి అరాచకంగా వ్యవహరించిన వర్మ ఇప్పుడు పిల్లిలా దాక్కున్నారు. వర్మ కోసం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటికెళ్తే ఆయన కనిపించలేదు. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మ దొరక్కపోయేసరికి పోలీసులు బృందాలుగా ఏర్పడి తెలంగాణ, తమిళనాడు, కేరళలో జల్లెడ పడుతున్నారు. ఒకవైపు తప్పించుకుంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు వర్మ. అయితే హైకోర్టు వర్మ పిటిషన్లు తోసిపుచ్చింది. దీంతో అరెస్టు భయంతో వణుకుతున్నారు వర్మ. తాను పోలీసుల దగ్గరకు వెళ్లబోనని, అవసరమైతే ఆన్లైన్ ద్వారా ఇంట్రాగేషన్ కు హాజరవుతానంటూ తన న్యాయవాదులతో చెప్పిస్తున్నారు. వాళ్ళు కూడా లీగల్ గానే ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు ఇంకా తల దాచుకోవడం లేకపోతే తప్పించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మేము కావాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కావాలనుకున్నారు అనుకోండి, డిజిటల్ అడిగాం కదా, అదే మరి డిజిటల్ ఎందుకు మా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆయన అపియర్ అవుతారు డిజిటల్లో. ప్రాబ్లం ఏముంది? వెయిట్ నేను అదే అంటారా, డిజిటల్ మేము ఎందుకు అడిగాము, మీకు ఇమీడియట్లీ ఇప్పుడు కావాలంటే లెట్ ప్రొవైడ్ ద డిజిటల్ ఫెసిలిటీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోమని చెప్తున్నాం. మేము కూడా బిజీగా ఉందని చెప్పేసి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మీరు ఎస్కేప్ అయినట్ట కాదుగా. ఇక్కడ మీరు లైవ్ లో ఉన్నారు, మీకు ఇంపార్టెంట్ ఉంది కాబట్టి కాల్ కట్ చేసి మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని మీ పని మీరు చేసుకుంటారు. ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఫిజికల్ గా మేము కుదరదు, మాకు టైం కావాలి, ఫిజికల్ గా అవ్వడానికి కూడా కొంచెం పాసిబిలిటీస్ లేవు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ మీకు అంత అర్జెన్సీ నెసెసిటీ ఉంది, ఇంపార్టెంట్ అని అనుకుంటే డిజిటల్ అపీరెన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు చేసేది డిజిటల్ అపీరెన్స్. అటువైపు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇటువైపు మా వ్యక్తి ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాం. ఇంతే ఉంటుంది. ఫిజికల్ గానే అదే జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగినట్టే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఫిజికల్ కంటే థర్డ్ డిగ్రీ ఏమైనా ఉపయోగిస్తారా? లేదు. థర్డ్ డిగ్రీ ఉపయోగించే అసలు థర్డ్ డిగ్రీ ఉపయోగించేది భారతదేశంలో ఎవరు కూడా చేయరు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. స్క్రీన్ పై తాను పెద్ద తోపు తురుమని చెప్పుకునే వర్మ నిజ జీవితంలో చిన్న కేసును సైతం ఎదుర్కోలేకపోతున్నారు. తాను కోయంబత్తూరులో ఉన్నానని ఒకసారి, తెలంగాణలోనే ఉన్నానని మరోసారి సోషల్ మీడియాలో లీకులిస్తూ ట్విట్టర్, ఇన్స్టాలో పోస్టులు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆన్లైన్ లో కాదు, స్టేషన్ కు రావాల్సిందేనంటున్నారు పోలీసులు. తన సినిమాల్లో 100 మంది పోలీసులను కొట్టించేలా సీన్లు పెడతారు కానీ నిజ జీవితంలో పోలీస్ అంటే భయపడతారు రామ్ గోపాల్ వర్మ. నిజానికి ఈయన చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కూడా లేవు. ఏదో ఒక థర్డ్ రేట్ సినిమా తీస్తూ టైంపాస్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇంట్లోనే సాయంత్రం కాగానే వోడ్కా తాగుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అరెస్టు భయంతో ఏదో డెల్లో దాక్కున్నారు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు పానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏమొస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తారు. నేను అదే అంటున్నా, ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేదేంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లెగిస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు. దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. తనలో సృజనాత్మకత పోవటంతో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు రామ్ గోపాల్ వర్మ. బయోపిక్స్ అంటూ చెత్త సినిమాలు తీసి ఎంతో కొంత వెనకేసుకోవటం, వార్తల్లో ఉండటమే తన లక్ష్యం. పెద్ద హీరోలు, రాజకీయ నేతలపై కామెంట్లు పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారు. తెలివిగా ఒక హీరోను పొగుడుతూ మరో హీరోని తిడుతూ ఉంటారు. ఇలా ఎంతో కొంత చీప్ పబ్లిసిటీ పొందుతూ ఉంటారు. అయితే కామ్ గా ఉండి మరింత చెలరేగుతూ ఉండటంతో ఇప్పుడు బాపట్ల, తుళ్లూరు లాంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. నోటీసులు రావటం రామ్ గోపాల్ వర్మకు కొత్త కాకపోయినా పోలీసులు రావటం ఇదే కొత్త. సినిమాల్లో మాత్రమే పోలీసులు చూసిన రామ్ గోపాల్ వర్మ నిజమైన పోలీసులు చూసేసరికి వణికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావటంతో అంత ఈజీ కాదని వర్మకు అర్థమైంది. ఇప్పుడు వల్గర్ ట్వీట్లు చేయకపోయినా గతంలో మార్ఫింగ్ చేసి మరీ చేసిన ట్వీట్లు వర్మను వెంటాడుతున్నాయి.
గతంలో సినిమాల కన్నా బూత్ ట్వీట్లు పెడుతూ ప్రాచుర్యం పొందారు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో అభిమానులుగా ఉన్నవారు సైతం తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అప్పట్లో విపక్ష నేతలపై రన్నింగ్ కామెంటరీ చేసేవారు వర్మ. ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో చెలరేగిపోయారు. ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీస్తే పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసుకొచ్చారు వర్మ. 5 ఏళ్ల పాటు కన్ను మిన్ను కానక పేట్రేగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కుక్కిన పేనులా ఉన్నారు. అది ఎవరి మాయలో ఎవరు పడతారు, ఎందుకు పడతారు అనేది అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. అది రామ్ గోపాల్ వర్మ గతంలో ఎన్ని కాంట్రవర్సీలు చేసినా వ్యవహారం అరెస్టుల దాకా వెళ్లలేదు. ఇప్పుడు వర్మకు సీన్ రివర్స్ అయింది.